హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. సమయం ఇచ్చిన గొప్ప దేవునికి లెక్కలేని వందనాలు. మరి ఇనుసున్న బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనంలో మరి చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా చదువుకుందాము. అక్కడ ఏమని ఉండదంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుసును అని రాయబడ్డది. 3 నిలుసును. మూడిటిలో మళ్ళీ శ్రేష్టమైనది ప్రేమయే అని అక్కడ రాయబడినది. హల్లెలూయా. మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కానీ చాలామంది దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు నేను చెప్తున్నా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మూడిటిలో మరి శ్రేష్టమైనది ప్రేమయే కనుక ఆ ప్రేమను సరిగా మరి పాటిస్తలేరు, అనుసరిస్తలేరు, ప్రేమను ధరించుకుంటలేరు కదా. చాలామంది అలాంటి వారు ఉన్నారు. విశ్వాసంలో ఉంటున్నారు, నిరీక్షణలో ఉంటున్నారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా మరి ఏం జరుగుతాయంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మేలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా రోగులు బాగా అవుతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా వీటి కొరకు పరిగెత్తుతున్నారు. మరి నిరీక్షణ అంటే ఓపిక పడితే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూస్తే, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా మరి ఎదురు చూస్తే మనకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనుకున్నది జరుగుతాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కానీ వాటి కొరకు చాలామంది పరిగెత్తుతున్నారు. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ ఈ 2 మాత్రమే వారిలో ఉంటున్నాయి. కానీ మూడవది ప్రేమ ఉండలేదు క్రైస్తవుల్లో. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆ మూడో ప్రేమనే తీసి పక్కకు పెడుతున్నారు. ఆ ప్రేమను అనుసరిస్తలేరు. ఎందుకంటే ఆ ప్రేమను అనుసరించినట్టయితే వారికి మనసులకు ఏం చేయాలంటే లాభాలు ఉండవు, నష్టము జరుగుతాయి. ఆ ప్రేమలో మనం ఖచ్చితంగా మనం పాటించాలంటే నష్టం ఉంటుంది. కానీ ఆ నష్టం ఉన్నా కానీ ప్రేమలో జీవించాలని ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమలో ఉండే జాలి, దయ, కనికరము ఇవన్నీ కూడా ఉంటాయి ప్రేమలో. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ కనికరము లేదు, జాలి లేదు, దయ లేదు, మరి ప్రేమించే గుణము లేదు, సాయం చేసే గుణము లేదు. ఇలాంటి గుణాలు లేవు. అలాంటి గుణాలన్నీ ఉన్నప్పుడే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటే పైన నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటే దేవుడు పైననే ఉండిపోలేదు. ఎందుకంటే మనం పాపంలో నశించిపోవద్దని దేవుడు లోకంని ఎంతో ప్రేమించానని అన్నాడు. మరి ఆ ప్రేమించిన దాన్ని బట్టి ఆ ప్రేమకు క్రియారూపకంగా భూమి మీదకి వచ్చేసిండు. మానవ రూపం ఎత్తుకొని భూమి మీదకి వచ్చేసిండు. భూమి మీదకి వచ్చేసి ఎన్నో నీతి బోధలు బోధించిండు. మరి సచ్చినోళ్ళ లేపుండి కుష్ఠరోగులను బాగు చేసిండు, ఎంతోమందిని బాగు చేసిండు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసిండు క్రియారూపకంగా భూమి మీదకి వచ్చిండు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రియారూపకంగా భూమి మీదకి మానవ రూపంలో వచ్చిండు. చివరికి మన కొరకు ప్రాణం పెట్టిండు, తిరిగి లేచిండు. కాబట్టి మనము ఎలా ప్రేమిస్తున్నాం? క్రియలు లేని విశ్వాసం అట మృతతుల్యం అని అక్కడ రాయబడ్డది. మరి మృతతుల్యం అంటే సచ్చిన శవంతో సమానము. సచ్చిన శవము దేవుణ్ణి ఆరాధించేది, స్తుతించేది తీసుకుపోయి కాల పెడతారా, బొంద పెడతారో దానికి విలువ ఉండదు, మట్టిలో కలిసిపోతుంది అది. హల్లెలూయా. కానీ విశ్వాసము, నిరీక్షణ ఇవి మాత్రం పాటిస్తున్నారు. ఎందుకు? వచ్చే లాభాలు, ఈ లోకంలో వచ్చే లాభాల కొరకు. లోకంలో మనకు లాభాలు వస్తున్నాయి ఆ విశ్వాసం, నిరీక్షణ బట్టి. ఎందుకంటే రోగం బాగా అవుతుంది, సమస్యలు దూరం అవుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. దాని కొరకు పాటిస్తున్నారు. కానీ నిజమైన ప్రేమను తీసి పక్కకు పెట్టేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఏమంటుంటే ప్రేమయే శ్రేష్టమైనది. అపోస్తలుడైన పౌలు చక్కని మాట ఇక్కడ రాసి పెట్టాడు. ఆ ప్రేమనే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు ప్రజలు, విశ్వాసులు.
అశ్రేష్టమైనది ప్రేమ మనం పాటిస్తే దాంట్లో లాభం లేదు. ప్రేమ చూపియాలంటే జాలి చూపియాలా, జాలి చూపియాలంటే దయ చూపియాలా, దయ చూపియాలంటే ఏమన్నా సహాయం చేయాలా, ఏమన్నా ఇయ్యాలా. ఇచ్చిన దాన్ని మళ్ళీ అవసరమైతే అడగకుండా ఉండాలా. దయచే ఉచితంగా దానం చేయాలా. దాన్నే ప్రేమ అంటారు. కనికరం చూపిండు యేసుప్రభుల వారు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వీళ్ళందరూ మూర్ఛపోయి పడిపోతారేమో, వాళ్ళ మీద నేను జాలి పడుతున్నా, వాళ్ళ మీద కనికరం పడుతున్నా అని అంటాడు అక్కడ. కాబట్టి మరి కనికరపడి ఏం చేసిండు అద్భుతంగా వాళ్ళందరికి కూడా 5,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టిండు. మరి అన్నం తినంగా మళ్ళా 12 గంపల ముక్కలు మిగిలినాయి. ఆయన జాలి ప్రేమ దయ ఉన్నది కాబట్టి అలాంటిగా చేసిండు. వాళ్ళని ఉపవాసం పంప అంటున్నారు. మరి లోకంలో విశ్వాసుల దగ్గర అలాంటి ప్రేమ ఎక్కడున్నది? దయ చూపే ప్రేమ ఎక్కడున్నది? కనికరం చూపే ప్రేమ ఎక్కడున్నది? లేదు. చాలామందికి అలాంటి ప్రేమ లేదు కాబట్టి అలాంటి ప్రేమను మనం సంపాదించుకోవాలా. అలాంటి దయను కనికరంను మనం సంపాదించుకోవాలా. ప్రతి క్రైస్తవునిలో అది ఉండాలా. అది ఉండకపోతే వ్యర్థమే. నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమే, నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా వ్యర్థమే. నిజమైనది ప్రేమనే. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమస్వరూపుడు, సత్యస్వరూపుడు, సర్వాధికారి, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. మనం లెక్కలేని పాపాలు చేసినా కానీ ఆ పాపాన్ని అంతా క్షమించి నా దగ్గరికి వస్తే నేను పరిశుద్ధినిగా చేస్తాను, నేను క్షమిస్తాను, నేను దయ చూపిస్తాను అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి దయ, అలాంటి కనికరము, దేవునికున్న గుణములు మనకు ఉండాలా. దేవునికున్న ఆలోచన, దేవునికున్న ప్రేమ మనకున్నట్లయితే మనం ఖచ్చితంగా క్షమింపబడతాం. అలాంటి ప్రేమను సంపాదించుకోవాలా. ఎవరైనా ఏదైనా ఇస్తే మళ్ళీ వెంటనే వెళ్తే పడేవారు చాలామంది ఉన్నారు. నీకు పలానాడు గది ఇచ్చినా, నీకు గిది ఇచ్చినా, ఇంత సహాయం చేసినా నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావా అని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇచ్చి మర్చిపోవాలని దేవుడు అంటున్నాడు. చేసిన సహాయాన్ని నేను గది చేసిన గిది చేసిన అంటే అది చేసినట్టు ఉండదు, దేవుని దగ్గర ఉండదు లెక్క. దేవుని బిడ్డలారా, చేసిన దాన్ని మనసులో ఉంచుకో, దేవునికి అప్పచెప్పు. అంతేగా నీ కీడు చేసినా కానీ దాన్ని ఎత్తేయద్దు. అలాంటిదే ప్రేమ అంటారు, అలాంటిదే దయ అంటారు. నేను అది చేసినా ఇది చేసినా, నేను సాయం చేసినా, నాకు ఇట్లా చేసిండు, నాకు మేలు చేయలేదు, నాకు మళ్ళీ బదిలీ ఇయ్యలేదు, నాది నాకు ఇయ్యలేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చటానికి కాదు నువ్వు సాయం చేసేది, వదిలేసటానికే, వదిలిపెట్టడానికే నువ్వు సాయం చేయాలి. అంతేగాని అలాంటి గుణం ఉండాలి. కానీ దేవుని గుణం మనం నేర్చుకోవాలి. దేవునికి ఉన్న ఆలోచనలు, దేవునికి ఉన్న గుణములు, దేవునికి ఉన్న పరిశుద్ధత, పవిత్రత మనలో ఉండాలా. దేవుని గుణములు మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. అలాంటివి ఉందా? మీ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.